పిల్లలు ఈరోజు మనము వీర్బాల్ దివాస్ గురించి జరుపుకుంటున్నాము. వీర్బాల్ దివాస్ ఎందుకు జరుపుకోవాలి ఏంది అనేది చెప్తాను. అక్కడ ఉన్నాడా ఒక బాబు జోరావర్ సింగ్కు 7 సంవత్సరాలు, ఫాతే సింగ్కు 5 సంవత్సరాలు. అయితే వీళ్ళ నాన్న వాళ్ళు చిన్నతనంలోనే హిందూ ధర్మం కోసము పాటుపడి ఆయన ప్రాణాలను అర్పిస్తాడనమాట. అయితే వాళ్ళ నాయన చనిపోయినాక వీళ్ళిద్దరే ఉంటారనమాట. వీళ్ళిద్దరు ఎవరితో ఉంటారు? వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరుగుతారనమాట. వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఇస్లాం మతంలోకి రావాలని ఆ ఊరు రాజు ఏమని చెప్తాడు? సైనికులకు పోయి ఆ 2 పిల్లలను తోలుకొని రా, మనము ఇస్లాం మతంలో చేర్పించుకుందామని చెప్తారనమాట. అయితే ఆ పిల్లలు సైనికులు వస్తారు. సైనికులు వచ్చి పిల్లలను తోలుకొని పోతారనమాట. పిల్లలను తోలుకొని పోతే ఆ పిల్లలను అడుగుతారు, మీరిద్దరే ఉన్నారు కదా, మా ఇస్లాం మతంలో మీరు చేరండి అని అడుగుతారనమాట. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మేము ఇస్లాం మతంలోకి రాము, మా నాన్న కూడా హిందూ ధర్మం కోసమే పాటుపడి మరణించారు, కానీ మేము అసలు ఇస్లాం మతంలోకి రామని చెప్తారనమాట. అయితే ఇస్లాం మతంలోకి రాకుండా మీరు ఏం చేస్తారని రాజు అడుగుతారనమాట. రాజు అడిగినప్పుడు ఏమంటారు వాళ్ళు? మేము ఇస్లాం మతంలో మేము రాము, అక్కడికి రాకుండా మేము మీతో యుద్ధం చేసి మేమందరము మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతామని చెప్తారనమాట ఆ పిల్లలు. అన్నప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు అంటే, రాజు ఏమంటాడు అప్పుడు? సరే మమ్మల్ని మీరు వెళ్ళగొడతారా అని వీళ్ళను సజీవ దహనం చేయమని చెప్తారనమాట. సజీవ దహనానికి వాళ్ళని ఏం చేస్తారు? బతికుండగానే పూడ్చిపెడతారనమాట. అట్లా వీళ్ళను బతికుండగానే గోడ కడుతుంటారు. గోడ స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటే ఇట్లా చెస్ట్ వరకు వస్తుంది అనమాట. అట్లా చెస్ట్ వరకు వచ్చినాక వాళ్ళ తమ్ముడు ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్య అని అడిగితే, ఇంత చిన్నతనంలోనే హిందూ ధర్మం నేను చనిపోతాను ఏడుస్తున్నావా అని అంటే, కాదు తమ్ముడు, నేను హిందూ ధర్మం కోసము ఇంత చిన్న వయసులోనే నేను ప్రాణాలు అర్పిస్తున్నాను, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఆనందంతోనే ఏడుస్తున్నా అని చెప్తారనమాట. అన్నాక అట్లనే కొంచెం గోడ ఇంకా పెంచుతారనమాట. పెంచినాక సాయంత్రం అవుతుంది. సాయంత్రం కాగానే అట్లా గోడ పెరుగుతుంది. పెరిగినాక ఆ పిల్లలు ఏం చేస్తారు? కింద పడిపోతారు అనమాట. లోపలనే ప్రజలందరూ కలిసి ఆ గోడ కూలగొడతారనమాట. కూలగొట్టినాక ఆ పిల్లలు చూస్తే స్పృహలో లేకుంటారనమాట. స్పృహలో లేకున్నప్పుడు ఆ పిల్లలు ఏం చేసింటారు? గోడ వల్లగొట్టినాక ఆ పిల్లలు కింద పడి చనిపోయింటారు అనమాట. అందుకనే ఆ పిల్లలకు మనము ఈరోజు జోహార్లు తెలుపుదాం, సరేనా పిల్లలు? ఇప్పుడు జోహార్ సింగ్, జోహార్ సింగ్. వెరీ గుడ్ పిల్లలు.